అందరికీ నమస్కారం. ఈ రోజున మనం పచ్చిరొట్టు ఎరువైనటువంటి జీలకలు మన పొలంలో జల్లడం జరుగుతూ ఉంది. నవంబర్ 22వ తారీఖున మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు ప్రారంభించడం అనే అందరికి తెలిసినటువంటి విషయం. ముందు తెలంగాణ సోనా వరి సాగు చేసే ముందుగా పచ్చిరొట్టు ఎరువైనటువంటి పిల్లి పెసర జీలగా జనుములు ఈ కంపల్సరీగా వేసుకోవాలా. ఈరోజు మన పొలంలో జీలగలు సెసిబనియా సీడ్స్ చల్లడం జరుగుతూ ఉంది. పచ్చిరొట్టు ఎరువుది తల్లి పాలు బిడ్డలకి ఎంత ముఖ్యమో ఈ పచ్చిరొట్టు పైర్లు కూడా భూమికి అంతే ముఖ్యం. ఈ రోజున పచ్చిరొట్టు పైరటువంటి సెసిబనియా జీలగా మన పొలంలో చల్లడం జరుగుతూ ఉంది. ఇది మీరు చూస్తారు. నెక్స్ట్ ఎట్టొస్తుందంటే అట్ట వస్తుంది. ఇది వరి సాగు పచ్చిరొట్టు ఎరువు విశిష్టత గొప్పతనం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పచ్చిరొట్టు ఎరువు జీలగా సెసిబనియా ఈరోజు మన క్షేత్రంలో చల్లడం జరుగుతూ ఉంది. ఈరోజు మన క్షేత్రంలో సెసిబనియా చల్లడం జరుగుతూ ఉంది. చల్లి సెసిబనియా పచ్చిరొట్టు ఎరువు. దీని గొప్పతనం మీరు తొందరలో చూస్తారు. అంటే తల్లి పాలు బిడ్డకి ఎంత ముఖ్యం, పచ్చిరొట్టు పైర్లు భూమికి అంతే ముఖ్యం. ఈ జీలకలు సెసిబనియా సబ్సిడీలో ఇచ్చినటువంటి విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం లక్ష్మి గారికి ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మనం సెసిబనియా సబ్సిడీ ద్వారా తీసుకోవడం, వాటిని మన పొలంలో సాగు చేయడం ఒక సంతోషకరమైన విషయం. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. సెసిబనియా. అందరికీ నమస్కారం. వరి కోతలు అయిపోయినాయి. ఇప్పుడు వీటికి ప్రకృతి వ్యవసాయం చేసే ఈ పొలాలలో ఈ నేల సారవంతం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎంత ముఖ్యమైన అంటే మొత్తం కీలకం దాని మీదనే ఆధారపడి ఉంటుంది. భూమిలో సారం లేనప్పుడు పంటలు పండలేవు. దానిలో మనం రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు అంటే పిండి కట్టలు ఇవన్నీ నిషేధం కాబట్టి ఈ కయ్యల్లో దానికి ప్రత్యామ్నాయంగా ఈ పచ్చిరొట్టు ఎరువులు వేయడం జరగద్ది. అందులో భాగంగా ఈ చేతిలో ఉన్నాయి జీలగలు బాగా స్పష్టంగా బాగున్నాయి. ఈ మధ్యన బ్యాగులు తీసుకురావడం జరిగింది. ఆ జీలగలు మనం పొలాల మీద చల్లడం జరుగుతూ ఉంది. సెసిబనియా ఇది ఒక సత్వ. రెండో సత్వం ఏంటంటే మొన్న కోసిన వరి కోతల గడ్డి మరియు కొయ్యకాలు అవన్నీ కూడా పొలంలోనే ఉండిన దానివల్ల అవి కూడా మనకి రెండో విధంగా సత్వ. తరువాత నారా తెగిపోయే ముందుగా పొడి నేల మీద మనం ఎరువు తోలుతాం, పశువుల ఎరువు. అది ఒకటి. ఈ విధంగా 3 రకాల ప్రత్యామ్నాయ మార్గాల్లో భూమిని సారవంతం చేసి దాని మీద ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. బయట ఏరే వాళ్ళకి ఒకరు ఎక్కువ పండినా మనకు తక్కువ పండినా అది రైతుగా ఒక త్యాగ మార్గంలో పండినవరికే చాలు అనే లెక్కతో ముందుకు పోవడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా ఇన్ని చేస్తేనే ఆ ప్రకృతి వ్యవసాయంలో 4 గింజలు రావడం జరగద్ది, లేకుంటే రావయి. అంటే రైతు సారక బాధలు ఇన్ని ఉంటాయి అన్నమాట. అందుకే ఎవరు పడితే వాళ్ళు ఆ ప్రకృతి వ్యవసాయాలు చేయలేంది ఇందుకన్నమాట. అన్నిటికీ ఓర్చుకొని ఆటుపోట్లకి అన్నిటికీ తట్టుకొని నిలబడి వచ్చిన దాంతో తృప్తి పడతాం ముందుకు పోవడం అనేది ఇది అంతరార్థం. ఓకే, ఆ భాగంగా పచ్చిరొట్టెలు చల్లుతున్నాం. ఈ సెసిబనియా ఈ పచ్చిరొట్టు ఎరువు తల్లి పాలు బిడ్డకి ఎంత ముఖ్యమో పచ్చిరొట్టు పైర్లు భూమికి అంతే ముఖ్యం. ఈ విధంగా ఈ పచ్చిరొట్టు ఎరువు సెసిబనియా ఇచ్చినటువంటి విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం లక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం తరపున. మొన్నే 130 రోజుల మా కష్టానికి ప్రతిఫలం దక్కింది. అది KNM 12368. 130 రోజుల పాటు మా టీం మెంబర్స్ యొక్క ఎఫెక్ట్తో అది సక్సెస్ఫుల్ అయ్యడం విశేషం. అదేవిధంగా ఈ రోజున మనం వేసే ఈ పచ్చిరొట్టు పైరు నవంబర్లో మనం వేసే తెలంగాణ సోనాకి ఒక నాంది. నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా మన క్షేత్రంలో కలకల్లాడాలంటే ముందుగా పచ్చిరొట్టు పైరులు అనేటువంటి ఇది వేయడం. మీరు నమ్మరు కానీ ఈ పచ్చిరొట్టు పైరు ద్వారా మనకి ఎంత దిగుబడి వస్తుందంటే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఒక వెలుగు వెలగతుంది. చెన్నమాధవం దామోదర్ రాజు గారు, చెన్నమాధవం సురేందర్ రాజు గారు క్రియేట్ చేసినటువంటి వరి వంగడం. అది అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మనకి నవంబర్లోనే వస్తుందని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. నవంబర్లో
నవంబర్లో మనం వేస్తాం తెలంగాణ సోన. అంతకన్నా ముందుగా పచ్చిరొట్టు పైరైనటువంటి శశిబనియా చీలగా మన క్షేత్రంలో కలకల్లాడుతుంది. కరెక్ట్గా నవంబర్ 20 అంటే దాదాపు 62 రోజులు ఉన్నాయి. 45 రోజులు పెంచి పెద్ద చేసి దాన్ని కలయి దున్నేసి ఆ తర్వాత 15 రోజులు 2 వారాల పాటు దాన్ని వదిలేసామనుకో హ్యూమిక్ యాసిడ్ అనేది వెలువడుద్ది. ఆ తర్వాత మనం తెలంగాణ సోనా సాగు చేయడం జరుగుతుంది. 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. ఈ రోజున శశిబనియా జీలక జల్లడం జరుగుతుంది. ఇది కూడా ఎక్కడి నుంచో స్టార్టింగ్ మన నాంది. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్. మర్చిపోయినా, తొందరలోనే వచ్చే అక్టోబర్లో దసరా దీపావళి రావడం జరుగుతుంది. 2 పండుగలు అయ్యి అంటే పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.